ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకు ఏడుస్తున్నామా? సార్ను కొట్టినారా? ఎవరు? ఎందుకు కొడతారు? అంత కష్టమేమి, అంత ఏమైంది, ఇబ్బంది ఏమైంది వాళ్ళకు? చెప్పాలి కదా, వచ్చి కొట్టుకుంటారు ఎవరన్నా? కొడతారా ఎవరన్నా? అట్లా కొట్టకూడదు కదా. ఎవరు వాళ్ళు కొట్టినది? ఏం పేరు ఆయన పేరు? తెలదా? రంగస్వామి. ఈరోజు ఉదయం నేను ఎస్సీ స్కూల్ గాల్దిన్య స్కూల్లో హెచ్ టీచర్గా పనిచేస్తున్నాను. ఉదయం 9 గంటలకి స్కూల్కి వచ్చే టైంలో ఊర్లో ఒక వ్యక్తి నన్ను వెహికల్ మీద పిలుచుకొచ్చి డ్రాప్ చేస్తున్నాడు. వెనకల పక్క నుంచి వచ్చి నా మీద ఈత బర్రలతో దాడి చేశాడు. దాడి చేసి నన్ను గాయపరిచాడు. అసలు అతనికి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు. పిల్లవాడిని మందలించినందుకు ఎట్లా అంటే అబ్బాయి రెగ్యులర్ గా బడికి రావడం లేదు, నేను డైలీ ఇంటికి పంపిస్తుంటాను అనమాట. పిలుచుకరా అని పంపించినందుకు అతని మనసులో అతను ఏదో ఫీల్ అయినట్టుగా ఫీల్ అయ్యి నా మీద అటాక్ చేయడం జరిగింది. ఈరోజు ఇది ఉన్నది. నాకు ముక్కు మీద దెబ్బ తగిలింది. ఇలా వెనక తల వైపు కూడా బొర్రపడినట్టుగా ఉంది. నేను 25 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాను. ఈ ఊరికి వచ్చి నేను వర్క్ చేశాను. ఈ రోజు లాస్ట్ చివరి యాక్చువల్ కొడుము ట్రాన్స్ఫర్ అయ్యాను. కానీ ఈ రోజు నా జీవితంలో దురదృష్టకరం రోజు. ఎందుకంటే ఈ రోజు నేను రిలీవ్ కావాల్సిన రోజు. ఎందుకంటే ఊర్లో అందరు మంచి మనసులలో నేను స్థానం సంపాదించుకొని నా ఒక్కని వలన నాకు ఈ విధంగా ఇంత జరిగిందంటే నా లైఫ్ లో మర్చిపోలేని రోజు సార్. అతని పేరు మీసాల రంగస్వామి. అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు. హర్షవర్ధన్ అబ్బాయి పేరు. అబ్బాయి ఫస్ట్ మా స్కూల్లో చేరినప్పుడు ఎంఆర్ మెంటల్ గా ఉన్నాడు. మొబైల్ ఇచ్చి మొబైల్తో ఆ విధంగా చేయడం వలన ఎట్లాంటి పిల్లలు ఇప్పుడు బాగా స్ట్రాంగ్ గా తయారయ్యి అక్షరాలు ఆయన రాయడం ఆయన నేర్చుకున్నాడు. మరి ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా కొట్టడం అంటే అతని విజ్ఞతగా వదిలిపెడుతున్నాను నేను. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టకపోయారు, పిల్లలు టీచర్లను కొట్టకపోయి వద్దంటున్నారు. మరి ఏం చేయాలి మేము? చెప్పండి. ఇది మాత్రం నాకు చాలా హేయమైన చర్య అనిపిస్తుంది. నాకైతే నా సర్వీస్ లో ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. నేను కూడా ఎంత ప్రేమపూర్వకంగా పిల్లలతో కానీ పేరెంట్స్ గానీ ఉంటాను. చూడండి, ఈ రోజు నాకు జరిగిన సంఘటనకి 60-70 మంది పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ 100 మంది పిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు కూడా చాలా అంత సపోర్ట్ తో వచ్చారు. అంటే అర్థమైంది, చాలు కదా నాకు ఇంతవరకు అంటే ఇంత సర్వీస్ చేసినా ఇంత సపోర్ట్ వచ్చిందంటే, నేను మంచిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినాడంటే ఒకరి వల్ల ఇంత జడి పెరుగుతుంది. కానీ ఈ విషయంలో మాత్రము తల్లిదండ్రులు మందలించపోయినప్పుడు టీచర్లు మందలించడం అనేది తప్పు. ఇది ఖండిస్తున్నాను నేను. థ్యాంక్ యూ. చూసుకోవాలి. ఎందుకంటే గతంలో ఏవైతే జరిగినా కూడా ఒకసారి భయం అనేది ఉంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీద దాడి చేస్తే ఏం జరుగుతుందనేది సభ్య సమాజానికి తెలియజేయాలి. నా పేరు బసవరాజు, హెచ్డి దగ్గర పనిచేస్తున్నాను, గాల్దిన్య ఎస్సీ స్కూల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.